హలో హాయ్ నమస్తే అందరికీ. దిస్ ఈజ్ సునీల్ ఆర్య. సో బలి వయసులో ఒంటరితనంతో బాధపడుతున్న పెద్దలకి నేనున్నా అంటూ తన వంతు సహాయంగా వారికి సహకరిస్తున్న మనం ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ దుర్గా భవాని మేడం మనం కలవబోతున్నాం. సో నమస్తే మేడం. నమస్తే సునీల్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సునీల్. యా ఫైన్ మేడం, గుడ్ గుడ్. సో మీరు ఎలా ఉన్నారో మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. మీరు ఎప్పుడు ఇలానే ఫిట్ గా ఉంటూ మీరు అందరికీ సహాయపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాను. మేడం లాస్ట్ టైం మనం మీట్ అయ్యాం రైట్, బట్ ఈ రోజు కూడా ఏంటంటే మిమ్మల్ని కొన్ని అంటే దానికి సంబంధించిన అంశాల్లో కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను మేడం. అడగండి. మీరు రెడీనా? రెడీ. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, మీకు ఇది అంటే ఈ సంస్థ స్థాపించాలని మీకు ఆ థాట్ అనేది ఎందుకు వచ్చింది మేడం? ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో మా సొంత వదిన గారు కరోనా బారిన పడి సడన్ గా డెత్ అయ్యారు. ఓకే. అన్నయ్య ఎన్ఆర్ఐ. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన సౌకర్యాలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అదే వదిన గారు ఉండుంటే ఇద్దరు కలిసి వచ్చేవారు. ఆయన బాధ్యత ఆవిడ తీసుకునేది. ఈ 60+ ఆయన డిపెండెంట్గా ఉండడము, ఇబ్బంది పడడము, అన్ని విషయాల్లోనూ ఒక సిస్టర్గా నన్ను పని వాళ్ళను అడిగి చేయించుకోలేని పరిస్థితి. అటువంటి వాళ్ళని చాలా మందిని చూశాను. ఈవెన్ నేను కూడా అలాంటి సమస్యకి గురి అయినప్పుడు అన్నీ తెలిసి నేనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, ఇంకా కొంచెం స్టడీ తక్కువ ఉండి ఆర్థిక స్వాతంత్రం తక్కువ ఉన్న వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడతారో కదా. మనం ఇటువంటి వాళ్ళని ఈ కష్టాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయగలం అని అనుకున్నప్పుడు కొందరు అంతకు పూర్వమే కొన్ని సంస్థల ద్వారా చేస్తున్న సేవ గురించి తెలిసింది. మనం ఎందుకు అలా చేయకూడదు, మరికొన్ని మన వంతుగా మనం కూడా మరి కొన్ని మార్పులతో చేసి చూద్దాం అని చంద్రుడికో నువ్వులకో మాదిరిగా మొదలు పెట్టడం జరిగింది. ఓకే మేడం, సూపర్ మేడం. ఓకే, మీరు ఈ సంస్థ స్థాపించారు కదా. సో ఈ సంస్థ స్థాపించినప్పుడు ఇప్పుడు ఎంత మంది సభ్యులు మీతో ఉన్నారు ప్రజెంట్? ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ సంస్థ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? 2 years అయింది. 2 years లో. ఎస్, ఈ 2 years లో మీరు సంస్థ స్థాపించినప్పుడు ఎంత మంది మెంబర్స్ సభ్యులు ఉన్నారు, అంటే ఇప్పుడు లైవ్ ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మేడం? ఫస్ట్ పెట్టినప్పుడు వాట్సాప్ గ్రూప్ గా పెట్టుకున్నాము. 4 members ఉన్నాం దాంట్లో. ఒక నా గాడ్ ఫాదర్ అన్నగారు, అమ్మ నువ్వు మంచిగా మాట్లాడతావు కదా, మన గ్రూప్ లో అందరం ఇట్లా మాట్లాడుకుందాం, మంచి చెడ్డ మన క్షేమ సమాచారాలు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మాట్లాడుకోవచ్చు అని అనుకుని మొదలు పెట్టాము. తర్వాత అనుకోకుండా అది ఒక 4-5 months అయిన తర్వాత మనం ఒక ఆర్గనైజేషన్ స్థాపిద్దాము, దాన్ని రిజిస్టర్ చేద్దాము అన్న కోరిక వచ్చింది. 4 members నుండి ఇప్పుడు 220 వరకు వెళ్ళింది. సూపర్ సూపర్ మేడం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు వారికి మ్యారేజ్ ఇస్తారు కదా పర్సన్ కి, సో వారికి ఆ మ్యారేజ్ కి మీరు ఎంతవరకు ఒక గ్యారెంటీగా ఒక భరోసాగా ఎంతవరకు మీరు ఉండగలుగుతారు మేడం? అంటే మనం సమావేశానికి రప్పించే వరకే మన బాధ్యత. తర్వాత ఫర్దర్ గా మనం ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాంట్లో ఒక ఏదైనా చిన్న డిఫరెన్సెస్ ఉంటే మేము రెండు పక్కల కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం అంతే. తర్వాత వచ్చే ఏ విషయాల్లోనూ కూడా మన జోక్యం ఉండదు అనమాట. ఎందుకంటే మేము ఓన్లీ సమావేశానికి వాళ్ళందరినీ కూడా అటెండ్ అయ్యేలాగా చూడడం వరకే మాకు ఈ టైం సరిపోతుంది. తర్వాత ఫర్దర్ గా అంటే అసలైన కార్యక్రమం మేము చేయలేకపోతాం. అందువల్ల వాళ్ళు ఆ తర్వాత మనకి ఇన్ఫార్మ్ చేసి అలానా సహాయం కావాలి అంటే కమిటీ ఉన్నారు, వాళ్ళు సహాయంతో ఏదైనా చేయగలిగినంత వరకు చేస్తాం. ఓకే ఓకే ఫైన్ మేడం. అంటే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయితే కదా, సో వారి పిల్లల వల్ల మీకేమన్నా కాల్స్ కానీ అట్లా అంటే, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ గా ఉండాలని చూసుకుంటారు పేరెంట్స్. సో ఇప్పుడు మళ్ళీ వేరే పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా కామన్ గా. అది వాళ్ళ పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయ్యి ఆ కాల్స్ వల్ల మీ దాకా ఏమన్నా వచ్చినాయా, లేదా వాళ్ళ పర్సన్ ఏమన్నా ఇబ్బంది అట్లాంటివి ఏమన్నా మీ దగ్గరికి వచ్చినాయా? అంటే ఇంతవరకు అలాంటి ఇబ్బంది రాలేదు, కానీ ఇతర సంస్థల్లో అటువంటి సమస్యలు ఫేస్ చేశారు అన్న విషయం అయితే విన్నాము. మేము అందువల్ల ఇక్కడ ఆ తర్వాత బాధ్యతలు మేము వహించము. ముందుగానే ఇద్దరిని కన్విన్స్ చేసుకుంటారా వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ మేజర్సే, వాళ్ళ పిల్లల్ని కనిపించిన వాళ్ళు వీళ్ళు కన్విన్స్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళతో చెప్పవలసిన పని లేదు అనుకుంటారా వాళ్ళ ఇష్టం. ఫర్దర్ గా వచ్చే ఏ విధమైన విషయాలు ఇబ్బందులు నాకు రాలేదు. ఓకే ఓకే సూపర్ మేడం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇంత అంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని మీటింగ్స్ మీరు కండక్ట్ చేస్తున్నారంటే, సో
మీకు అంత కాకపోయినా సో ఎంతో కొంత అయితే మీకు ఖర్చు అవుతుంది కదా, మీకు అంత ఫండింగ్ ఎట్లా మీకు, సో మీరే పెట్టుకుంటారా ఎట్లా అని? అంటే ఫస్ట్ లేడీస్ ఫ్రీ అని పెట్టాము, జెంట్స్ కి ఓన్లీ 300 పెట్టాము. అప్పుడు మన సంస్థ ద్వారానే జంటగా మారిన ఒక వ్యక్తి ముందుకొచ్చారు. ఫస్ట్ బ్యానర్స్ దగ్గర నుంచి అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను, నేను స్పాన్సర్ చేస్తానని ముందుకొచ్చారు. అప్పుడు ఇంట్రడక్షన్ ఫీజ్ గా మేము జెంట్స్ కి ఓన్లీ 300 పెట్టాము. ఇతర సంస్థలు 1500 పెడుతున్నప్పుడు మేము 300 తో పెట్టాము. లేడీస్ కి మొత్తం ఫ్రీ అన్నాము. అక్కడ లేడీస్ కి 600 నుంచి 1000 రూపీస్ కలెక్ట్ చేసేవారు. ముందు ఫస్ట్ మీటింగ్ లాస్ట్ ఇయర్ జనవరిలో పెట్టినప్పుడు ఆయన స్పాన్సర్ చేశారు కనుక ఈ సంస్థ ద్వారా నేను బెనిఫిట్ అయ్యాను కనుక నేను ఒక మీటింగ్ ని నేను కండక్ట్ చేయడానికి ఖర్చు బేర్ చేస్తానని ముందుకు వచ్చి చేశారండి. ఆ తర్వాత మనం చేస్తూ ఉన్నప్పుడు 500 జెంట్స్ కి 300 లేడీస్ కి ఇప్పుడు అయింది. ఇంకా మధ్యలో 200 లేడీస్ కి అట్లా ఉండేది. అయితే ఒక్కొక్కసారి అట్లా ఒక 2000 3000 షార్టేజ్ వస్తుంది. వచ్చినప్పుడు నేనే ఒక్కొక్కసారి పెట్టుకుంటాను. ఒక 2 సార్లు అయితే ఫ్రెండ్స్ మా కమిటీలో వాళ్ళే మేము మా వంతుగా ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ ఇట్లా డొనేట్ చేస్తాము. అంతా మీరు ఎందుకు బేర్ చేస్తున్నారులే అని అనడం కూడా జరిగింది. అట్లా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా మీకు హెల్ప్ చేస్తున్నప్పటికీ మీరైతే మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఓకే, సూపర్ మేడం. అండ్ ఇప్పుడు ఈ సంస్థ స్థాపించడానికి సో మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో అంటే మీకు మీ కొడుకులు కానీ సో వాళ్ళ నుంచి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది? అంటే నేను ఇలా థాట్ ఉందని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని తీసుకున్నారు? బట్ మీకు దానికి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుందా? ఇట్లా ఏ విధంగా మీరు మూవ్ అవుతున్నారు? ఫ్యామిలీలో ఫస్ట్ మా బ్రదర్ చెప్పానండి, ఎన్ఆర్ఐ అన్నాను కదా, ఆయనకి చెప్పాను. వెరైటీగా ఉందమ్మా ఈ కాన్సెప్ట్, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావా అని అన్నారు ఆయన. అవేమీ రావన్నయ్య, ఇది చేసేది మనం బిజినెస్ కాదు కదా, ట్రస్టే కదా, సర్వీస్ కదా, ఒకవేళ నడవలేకపోతే అప్పుడు ఆలోచిస్తాము అని అన్నాను. ఓకే అమ్మ ప్రొసీడ్ అన్నారు. తర్వాత మా పిల్లలిద్దరికి కూడా చెప్పాము, నువ్వు ఏదైనా చేస్తే కరెక్ట్గానే చేస్తావు మమ్మీ, నీకు మంచిదే అనిపిస్తే చెయ్యి, మేము చేయగలిగిన సహాయం చేస్తాము అని అన్నారు. ఇప్పుడు కూడా ఏదైనా నాకు అమౌంట్ అది అడ్జస్ట్ సరిపోలేదు అటువంటి విషయం వచ్చినప్పుడు కొంచెం అమౌంటే కదా, మనం అంత ఏమీ ఆలోచించక్కర్లేదు మమ్మీ, వదిలే మనం అడ్జస్ట్ చేసుకోగలం కదా అని నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మా కమిటీ వారు కూడా అంటారు, ఏదైనా అవసరం పడితే మనం సర్దుకుందాంలేమో, దాని గురించి మనం ఏమి ఎక్కువ ఆలోచించక్కర్లేదు అని ఫుల్ సపోర్ట్ ఇస్తారు కమిటీ వారు కూడా. ఓకే సూపర్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు ఎట్లుందంటే పిల్లలందరూ బిజీ పరుగుల గజిబిజి బ్రతుకులే ప్రతి ఒక్కరు కూడా. ఇలాంటి టైంలో ఇలాంటి థాట్, డిఫరెంట్ థాట్ అది కూడా. ఎందుకంటే వాళ్ళ లైఫే వాళ్ళకి బిజీ అయిపోతుంది. బట్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళకు ఫుడ్ అవన్నీ కరెక్ట్ చూసుకుంటున్నాం హెల్త్ పరంగా, కానీ వాళ్ళు ఇలాంటి అసలు ఈ మలి వయసులో ఇట్లా వాళ్ళకి ఒక ఒంటరితనంగా ఫీల్ అవుతుందని ఎవ్వరు కూడా దాన్ని వాళ్ళ థాట్ దాన్ని థింక్ చేయలేదు. బట్ ఇది ఒక డిఫరెంట్ థాట్, ఇది కూడా ఒక సోషల్ మనకు హెల్పింగ్ నేచర్ నిజం చెప్పాలంటే నిజంగా. సో దీన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా అందరి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో ఇంకా ఫైనల్ గా మీరు మీ సంస్థ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మీద సరైన అవగాహనతో ఉండాలి. అన్నీ బాగున్న వాళ్ళైతే ఇట్లాంటి సంస్థలో చేరవలసిన అవసరం ఉండదు. ముందే వాళ్ళు స్పౌజ్ని కోల్పోయి నిరాదరణగా వాళ్ళు ఇంపీఆర్టీతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇటువంటి సంస్థలకు అటెండ్ అవుతాం కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ పిల్లలు పెద్ద మనసు చేసుకుని నాన్న లేక అమ్మ ఇట్లా ముందుకు వెళ్ళారు అంటే వాళ్ళ యాంగిల్లో ఆలోచించి ఆ స్థానంలో మనం ఉంటే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం కదా అని వాళ్ళు అర్థం చేసుకుని పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలనేది నా కోరికండి. తల్లిదండ్రుల కష్టం రాకూడని వయసులో వచ్చినప్పుడు వాళ్ళు బిడ్డలుగా కాకుండా వాళ్ళకి తల్లిదండ్రులుగా వ్యవహరించాలనేది నా అభిప్రాయం. ఓకే మేడం, సూపర్. చూసారు కదా దుర్గాభవన్ మేడం తన సంస్థ గురించి పిన్ టు పిన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమన్నా డౌట్ ఉంటే మేడం కూడా మీరు పర్సనల్గా సంప్రదించవచ్చు. మేడం నెంబర్ డిస్ప్లేలో మీకు మేము డిస్ప్లే చేస్తాము. సో అందరూ దీన్ని సపోర్ట్ చేయండి. ఇంకా దీన్ని ముందు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా కావాలి. థ్యాంక్ యూ ఆల్.